అంటే ఇక్కడ కోట్ చేస్తుంది ఆ నెంబరు మరి మీడియాలో వస్తున్నటువంటి నెంబర్ని చూస్తుంటే నిజంగానే ఏపీలో అంత స్కామ్ జరిగిందా, జగన్మోహన్ రెడ్డి అంత చేశాడా అనేది ఒక పెద్ద చర్చగా పడుతుంది. వాళ్ళు చెప్తుంది దాదాపు 99,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి టీడీపీ మీడియా చెప్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఎవరో బయట వాళ్ళు ఎవరో చెప్తే సరే ఆరోపించడం నిజమో ఏంటనేది పక్కన పెట్టేస్తే, అయితే ఇక్కడ ఏపీఎస్పీడీసీఎల్ అంటే ఏపీ స్టేట్ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టినటువంటి లెక్కల ప్రకారం నేను ఒక 3-4 లెక్కలు చెప్తాను మీకు. 2019-20 సంవత్సరానికి మద్యం సేల్స్ వచ్చేసి 17,473 కోట్లు, 2020-21కి సంబంధించి మద్యం సేల్స్ 17,890 కోట్లు, 21-22 సంవత్సరానికి సంబంధించి 21,432 కోట్లు, 22-23 సంవత్సరానికి వచ్చేసి 23,785 కోట్లు. అంటే ఎంత కలిపి చూసుకున్నా కూడా దగ్గరగా 75-80 వేల కోట్ల రూపాయల వరకే వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఇది పెట్టింది ఏపీ బెవరేజెస్ కార్పొరేషను. ఇప్పుడు ఇది గతం 5 ఏళ్ల పాటు వచ్చినటువంటి లెక్క ఇది. మరి అన్ని కలిపి చూసుకున్నా కూడా దగ్గరగా 75,000 కోట్ల నుంచి 78 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏమో 99,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. మరి ఇక్కడ లెక్కకి అక్కడ లెక్కకి అసలు పొంతన కూడా లేదు. మరి ఎలా జరుగుతుంది? అంటే అమ్మకాలు 74,000 కోట్లు, అవినీతి 1,00,000 కోట్లు, అంతే కదా. అమ్మకాల్లో లేదా ఇప్పుడు ఉదాహరణకు కాంట్రాక్ట్ ఉంటాయండి. కాంట్రాక్ట్ 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనుకోండి, 15,000 కోట్లు తినేనారంటే ఎట్లుంటుంది? నేను ఎంతైనా 10,000 కోట్ల లోపల తినదలుచుకుంటే. కొన్ని సందర్భాలు భూముల విషయంలో చేయొచ్చు. ఉదాహరణకు ఒక హైవే పోతా ఉంటుంది, హైవేలో ముందే తెలుస్తుంది. ఇప్పుడు రాజధాని ఎంపిక అటువంటి అమరావతి ఒక కొత్త ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తా ఉంటే ముందే ప్రభుత్వాలు తెలుసుకొని, మాకు మన్నవరం ఒకటి వచ్చింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో, తిరుపతి పక్కన అక్కడ ఒక పెద్ద కంపెనీ విశాఖ స్టీల్ ప్లాంట్ దాకా వస్తుందని సరే పక్కన ముందే కావాల్సినంత కొనుక్కుంటారు. ఇది రాజకీయాల్లో మనం చూసాం. ఇలాంటి చోట్ల ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు 10,000 ఎకరాలు కొనేసారు అనుకున్న అధికార పార్టీ వాళ్ళు. దాని విలువ లక్షల కోట్లు చేస్తుంది. రూపాయి పెట్టుబడి ఉండదు కానీ ఖర్చు చేస్తుంది. ఇట్లాంటి దాంట్లో అవకాశం ఉంది. కానీ ఒక అమ్మకాలు చేసిన విషయంలో మనం అమ్మిన దాంట్లోనే రావాల్సింది తప్ప అమ్మకుండా ఎట్ట వస్తుంది? అమ్మిందే 70,000 కోట్లు 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల ఎట్ట అవినీతి జరుగుతుంది? నేను ముందు ఒక సందర్భంగా చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం అవినీతి ఆరోపణలు సిబిఐలో 16, 14, 12, 1, 2 ఛార్జ్ షీట్లు ఉన్నాయి కదా. ఈ ఛార్జ్ షీట్ల యొక్క విలువ అంతా 1,000 కోట్ల లోపే, ఆరోపణ 1,000 కోట్ల లోపు. కానీ 40,000 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేసేసినారు. ఎట్లా సీజ్ చేసినారు? ఇప్పుడు సాక్షి దీంట్లో ఉంది. సాక్షి మీద 50 కోట్లు 100 కోట్లు పెట్టుబడులు ఉంటాయి. కానీ సాక్షి మొత్తాన్ని ఈడీ అటాచ్మెంట్ లోకి వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ కంపెనీ కాదు. కానీ సాక్షి విలువ అంతా లెక్కేసుకుని 10,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది? అట్లుంటుంది. సాక్షి విలువ 10,000 కోట్లు ఉండింది అనుకోండి మేనేజ్మెంట్, కానీ వాళ్ళు అలిగేషన్ 50 కోట్లన్నా 5 కోట్లన్నా సాక్షి మొత్తాన్ని ఈడీ అటాచ్మెంట్ లో తీసుకుంటారు. రేపు రుజువు అయితే దాన్ని వసూలు చేయాలి కాబట్టి. కానీ ఈ 50 కోట్ల ఆరోపణ వచ్చినా 10,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఈడీ అటాచ్మెంట్ లో కాబట్టి 10,000 కోట్ల అవినీతి అని అర్థమా? దాన్ని 50 కోట్లే కదా. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 40,000 కోట్లు 1,00,000 కోట్లు, అది ఇప్పుడు 2,00,000 కోట్లు అయి ఉంటుంది. ఇట్లా మాట్లాడేసినారు. దాని ఆరోపణే 60 కోట్లు, 600 కోట్లు 1,000 కోట్లు విలువ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెంట్ కేసుల యొక్క విలువ, ఆరోపణల విలువ 600 కోట్లు అయినప్పుడు మీకు 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఎట్ అవుతుందో ఇది కూడా అట్లే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకుందంటే, నేను తప్పు జరిగిందా ఉప్పు జరిగిందా నాకు తెలియదు. బట్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు, విచారణ జరపండి. రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ వేసి విచారణ జరిపి నిగ్గుదాల్చండి. తప్పు ఎక్కడ జరిగితే వాళ్ళపై చర్య తీసుకోండి. అది జగన్ గారైనా కింద ఉన్న స్థాయి అయినా. కానీ మనకు జగన్ గారు అంటే ఇష్టం లేదు కాబట్టి ఒక రోజైనా అరెస్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి మనం రోజు టీవీలో అరెస్ట్ చేసుకుంటే ఏమొస్తుంది? అరెస్ట్ చేయాల్సింది మీడియా కాదు, పోలీసులు అరెస్ట్ చేయాలి. కానీ మీడియా అరెస్టులు ఆపేసి పోలీసు అరెస్టులు జరిగితే సమస్య పరిష్కారం అవుతుంది. మీడియాలో విచారణ, మీడియాలో తీర్పులు, మీడియాలో అరెస్టులు జరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? కొన్ని రోజులు పోయిన తర్వాత నిజంగా చేసినా కూడా నమ్మరు. అట్లాంటి వాతావరణం తీసుకొస్తారు. కాబట్టి మీడియా అరెస్టులు, మీడియా చర్చలు, మీడియా తీర్పులు కానీ ఆపేసి ప్రభుత్వ విచారణ, ప్రభుత్వ తీర్పులు, ప్రభుత్వ అరెస్టులు జరిగితే అన్నిటికీ ఒక పరిష్కారం లభిస్తుంది. ఓకే, ఎందుకని ఇప్పుడు అమిత్ షాని ఇన్వాల్వ్ చేసినారు దీనికి సంబంధించి? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడానికి భయపడుతుందా, లేదంటే భయపడి ఇక్కడ మన వల్ల కాదనుకొని చెప్పేసి కేంద్రం సహకారం తీసుకొని జగన్మోహన్ రెడ్డి నిజంగానే అరెస్ట్ అవుతారా లేదనేది పక్కన పెడితే అలాంటి చర్చలు చేయాలనేటువంటి అంశాన్ని ఎందుకు కేంద్రం దగ్గర తీసుకెళ్ళాలి? ఎందుకు కేంద్రంతో ఇప్పుడు అవసరం వచ్చింది అంత పెద్ద ఎత్తున? అంటే ఎందుకు పోయారని నాకు ఇప్పుడు అర్థం కాదు. రాజకీయ కోణంలో ఏదో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేయాలనుకున్నారా ఏంటో మనకు తెలియదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినారు ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒప్పుకోరు, సిబిఐ సిఐడి అంటారు. అదే జగన్ గారి ప్రభుత్వం ఏం చేశారు? ఫస్ట్ క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. మొత్తం గత ప్రభుత్వం పాలసీలన్నింటి మీద స్టడీ చేసి ఒక నిర్ధారణకు వచ్చి ఈ అంశాలు, ముఖ్యంగా రాజధాని అలా భూములు కేసులు, రింగ్ రోడ్ అలాట్మెంట్ చెక్, మద్యము, సిండికేట్స్,
తర్వాత స్కిల్ డెవలప్మెంట్, ఇట్లా ఒక 6-7 డిపార్ట్మెంట్ లో మాల్ ప్రాక్టీస్ జరిగాయని కేబినెట్ ఒక అభిప్రాయం వచ్చింది. సబ్ కమిటీ బొత్స సత్యనారాయణ గారు ఎవరో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు కాబట్టి కేబినెట్ ఆదేశాలతో సిట్ ఏర్పడింది, సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ. ఆ సిట్ ఒక అభిప్రాయానికి వచ్చి సిఐడికి అప్పగిస్తుంది. ఆ సందర్భంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారు. ఒక ప్రాసెస్. ఈ ప్రభుత్వం కూడా నిజంగా అరెస్టులు చర్యలు తీసుకోవాలనుకుంటే, జరిగి ఉంటే, మీరు నమ్మితే, మీరు కూడా ఆ ప్రాసెస్ కేబినెట్ సబ్ కమిటీయా లేకపోతే డైరెక్ట్ గా సిట్ చేస్తారా, ఒక విచారణ ఏజెన్సీకి వేసి మీరు గతంలో ఆరోపించారు కాబట్టి చేయొచ్చు, దాన్ని నేను తప్పట్. బట్ ఆ కోణాన్ని వదిలేసి ఏరే కోణం పోతున్నారంటే స్టఫ్ లేనట్లు లెక్క. అంటే అంతే నేను అనుకుంటుంది, నాకు జనరల్ కామన్ సెన్స్ తో. ఇప్పుడు నీ చేతిలో పవర్ ఉంది, నువ్వు విచారించే అధికారం నీకుంది. చంద్రబాబు గారు అరెస్ట్ చేసి నేను ఢిల్లీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సిఐడి రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ. కాబట్టి దీని వెనకాల బీజేపీ ఉందినప్పుడు అలిగేషన్స్ వచ్చినాయి. కానీ ఎవరున్నా టూ ప్రాసెస్ ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మీరు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తప్పులు వెలికి తీయాలన్నా, మీరు ఆశిస్తున్నట్టు జగన్ గారిని అరెస్ట్ చేయాలన్నా, మీ పరిధిలోని విచారణ ఏజెన్సీ ఒకవేళ ఈ విచారణ ఒక మాట అన్నాడు ఆయన, విదేశాలు దాటి చేసినారు కొన్ని వేల కోట్లు అన్నారు. అంటే విదేశాలు దారి చేసేస్తే సిబిఐ లాంటి సంస్థ కావాలనుకున్నారన్న, అది కూడా అవసరం లేదు. భారతదేశ ప్రభుత్వం ఇంటర్పోల్ ఉంటుంది, భారతదేశ ప్రభుత్వానికి ఆ దేశానికి అనుబంధం ఉంటుంది, కేసులు విచారణలో సహకరించుకోవాలని మన చాలా దేశాల మధ్య అవగాహన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే వాళ్ళు విచారణ చేసుకోవచ్చు. విచారణ పూర్తయ్యే క్రమంలో ఒకవేళ ఈ దేశాల్లో అవసరం ఉంటే కేంద్ర ఏజెన్సీల సహాయం తీసుకోవచ్చు. మీకు గుర్తుంటే ఎర్రచందనం విషయంలో ఎర్ర గంగిరెడ్డి అని ఒక ఆయన అరెస్ట్ చేశారు చంద్రబాబు గారు, లలిత ఎవరు విచారించే సిబిఐ ఏం కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ. ఎక్కడో సింగపూర్ లో ఎక్కడో ఉండి తిరిగారు. ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న చర్చలు చూస్తున్నప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్